Audio Jungle. వెళ్తే అక్కడ ఉపాధి వస్తుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టూరిజం వల్ల ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే సమయంలో టూరిజం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఈరోజు ప్రపంచం అంతా మీరు ఒకసారి చూస్తే మన వాళ్ళంతా వేరే దేశాలకు వెళ్తున్నారు, బాగా కష్టపడతారు. ఒక 4 రోజులు 5 రోజులు కుటుంబ సమేతంగా బయట వెళ్ళాలని వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడే ఉండి అక్కడ హోటల్స్ డబ్బులు పే చేసే పరిస్థితికి వస్తారు. అలాంటిది మన దేశంలో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. విశాఖపట్నాన్ని చూస్తే బీచ్ అయితే భీమునిపట్నం నుంచి విశాఖపట్నం వరకు ఎక్కడా లేనటువంటి బీచ్ ఉంది. ఇంకో పక్కన సుందరమైన అడవులు ఉన్నాయి. ఒక పక్క సముద్రం, ఒక పక్క అడవులు, ఇంకో పక్క సుందరమైన సిటీ కూడా ఉంది. ఈ సిటీలో ఇంకా ఎక్కువ రూములు కూడా రావాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 3.5 సంవత్సరాలుగా కష్టపడితే ఈరోజు 15,000 మందికి దగ్గర ఐటీలో ఉద్యోగాలు వచ్చాయి. ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తున్నాయి. మన పిల్లలు చదువుకొని వేరే ప్రాంతాలకు పోకుండా, వేరే దేశాలకు పోకుండా ఇక్కడే ఉద్యోగాలు రావాలంటే ఇలాంటివి కూడా రావాలి. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్లకు ఉపాధి ఉండాలి. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి. అదే సమయంలో మన ప్రాంతానికి మనం ఏ విధంగా అయితే వేరే ప్రాంతాలకు పోతున్నట్టు కాకుండా మన దేశంలో ఉండేవాళ్ళు కానీ వేరే దేశాల నుంచి కానీ ఇక్కడికి వస్తే విమానాశ్రయం దగ్గర మొదలుకొని హోటల్ మొదలుకొని ఇలాంటి ప్రాంతాలు మొదలుకొని చాలా వరకు ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. అదే మరి వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి ట్యాక్సులు కూడా కలెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎంత ట్యాక్సులు వస్తే ఆ ట్యాక్సుల ద్వారా మళ్ళా పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు, అదే మరి ఇన్క్లూజివ్ గ్రోత్ కింద ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం మనం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఒక ప్రక్రియ. ఈరోజు వ్యవసాయం బాగా చేస్తున్నాం, వ్యవసాయ అనుబంధ రంగాలు చేస్తున్నాం. ఇండస్ట్రీ కూడా 3 సార్లు ఇక్కడ పెట్టుబడుల యొక్క సదస్సు పెట్టాం. దగ్గర 18,000 కోట్ల రూపాయలకి పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూలు చేశారు. ఇవన్నీ పూర్తి చేస్తే కనీసం 43 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అందులో కనీసం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే ఒక 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది ఒక ప్రాంతంలో కాదు, అన్ని ప్రాంతాల్లో వస్తాయి. విశాఖపట్నంలో వస్తాయి, శ్రీకాకుళం వస్తాయి, ఇంకో పక్క అనంతపురంలో వస్తాయి, కర్నూలు కానీ అన్ని ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే మరి వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తే రైతులకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది. అదే మరిగా మనకి ఇక్కడ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. అంటే ఈ రోజు మనం ఆలోచించాల్సింది విశాఖపట్నంలో ఉండే మనం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.